వృషభ రాశి వారు సహజంగా చాలా లోతైన మనస్తత్వం కలిగిన వారు. బయటికి ప్రశాంతంగా, స్థిరంగా కనిపించిన లోపల మాత్రం ఆలోచనలతో, భావాలతో నిండిపోయి ఉంటారు. ఒకసారి మనసుకు ఏదైనా పట్టుబడితే దాన్ని వదలటం చాలా కష్టం. అదే మీ బలంగా మారుతుంది. అదే మీ బలహీనతగా కూడా మారుతుంది. ఈ కాలంలో వృషభ రాశి వారి జీవితంలో ముఖ్యంగా మనసుకు సంబంధించిన విషయాలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. మీరు గతంలో చేసిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మిమ్మల్ని లోపల నుంచి ప్రశ్నిస్తుంటాయి. అప్పట్లో సరైనదిగా అనిపించిన విషయాలు ఇప్పుడు వేరే కోణంలో కనిపిస్తాయి. ఇది మీలో అయోమయం పెంచిన నిజానికి ఇది మీ ఆత్మ ఎదుగుదలకి సంకేతం. మీరు మరింత పరిపక్వంగా మారుతున్నారని అర్థం. కొంతమంది వృషభ రాశి వారు ఈ సమయంలో ఒంటరిగా ఉండాలనుకుంటారు. మాట్లాడితే ఎవరికీ అర్థం కాదనే భావన పెరుగుతుంది. అందుకే మౌనం మీకు ఇష్టంగా మారుతుంది. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఒక రకమైన లోపలి ఖాళీగా అనిపించవచ్చు. ఎవరో పక్కన ఉన్న మనసులో మాత్రం ఒంటరితనం. ఇది డిప్రెషన్ కాదు. ఇది మీ మనసు తనలో తాను సమాధానాలు వెతుక్కున్నట్లు దశ. ఈ సమయంలో మీరు మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ భావాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ నిజమైన బలం మీ సహనంలోనే ఉంది. ఉద్యోగం చేసే వృషభ రాశి వారికి పని ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు రావడం ఆలస్యం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. నేను ఇంత కష్టపడుతున్నా ఎవరికీ పట్టడం లేదే అనే భావన వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీరు వేసే ప్రతి అడుగు వృధా కాదు. మీ పై అధికారులు దృష్టి ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పని త్వరలోనే ఫలితం మారుతుంది. ఈ సమయంలో కోపం లేదా సహనం చూపితే మీరు సంపాదించుకున్న మంచి పేరు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఓర్పుతో ముందుకు సాగటం చాలా అవసరం. వ్యాపారం చేసేవారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. లాభం రావడం కన్నా నిలకడ ముఖ్యం. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒకసారి కాదు, 2 సార్లు ఆలోచించాలి. ఎవరో చెప్పారని లేదా విన్నారని మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళడం మంచిది కాదు. మీ అనుభవం, మీ బుద్ధిని నమ్మండి. వృషభ రాశి వారికి సహజంగా ఉన్న ఆచితూచి నిర్ణయాలు తీసుకునే గుణం ఈ సమయంలో మీరు రక్షణగా నిలుస్తుంది. ఆర్థికంగా ఈ కాలంలో డబ్బు వస్తుంది, కానీ నిలవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. చిన్న చిన్న ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన ఖర్చులు, ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. డబ్బు విషయంలో ఎవరికైనా సహాయం చేయాలనిపించినా మీ పరిస్థితిని ముందు ఆలోచించి అప్పుడు సహాయం చేయండి. అవసరమైన చోట సహాయం చేయడం మంచిదే, కానీ మీ భద్రతను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమ విషయంలో వృషభ రాశి వారు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి చిన్న మాట వచ్చినా అది మీ మనసును చాలా లోతుగా తాకుతుంది. ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పాలనుకున్న మాటలు సరిగ్గా ఎదుటి వారి చెవిన పడకపోవచ్చు. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. కోపంతో మాట్లాడిన ఒక్క మాట చాలా కాలం పాటు మచ్చగా మిగిలిపోతుంది. ప్రేమలో ఉన్నవారు సహనం, నిశ్శబ్దం, అర్థం చేసుకునే గుణాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. వివాహితులైన వృషభ రాశి వారికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి. మీ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు అనిపించవచ్చు, కానీ మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ జీవిత భాగస్వామి గమనిస్తాడు లేదా గమనిస్తుంది. మాటల్లో చెప్పకపోయినా లోపల మీకు గౌరవం ఉంటుంది. ఈ సమయంలో చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకోవద్దు. నిశ్శబ్దంగా ప్రేమను చూపించే ప్రయత్నం చేయండి. అదే మీ సంబంధాన్ని బలంగా చేస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ కాలంలో ముఖ్యంగా మనసుకు సంబంధించిన అలసట ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా నిద్ర సరిగ్గా లేకపోవడం, తలనొప్పి, ఆలోచనలు ఎక్కువగా రావటం వంటి సమస్యలు ఉండవచ్చు. ప్రకృతితో కొంతసేపు గడపటం, ఉదయం సూర్యకాంతిని చూడటం, నీరు ఎక్కువగా తాగటం మీకు చాలా మంచిది. మీ శరీరం కంటే మీ మనసుకు విశ్రాంతి అవసరం. ఆధ్యాత్మికంగా చూస్తే వృషభ రాశి వారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది. మీరు దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడు మిమ్మల్ని వింటాడు. కానీ మీరు కోరేది బయట కనిపించే ఫలితం కాకపోయినా లోపల ప్రశాంతంగా రావచ్చు. మీరు ఎవరినైనా బాధ పెట్టారా, తెలియకైనా సరే చేశారా తప్పుల గురించి ఇప్పుడు మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఇది శిక్ష కాదు, శుద్ధి, మీ కర్మ శుద్ధి అవుతున్న కాలం దీన్ని భావించాలి. ఈ వృషభ రాశి వారు ఈ కాలంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే: తొందరపడవద్దు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఎవరో వేగంగా ఎదుగుతున్నట్లు కనిపించినా మీ దారి వేరు.
మీరు నెమ్మదిగా కానీ బలంగా ముందుకు వెళ్తారు. మీ సహనం ఒక్క రోజులోనే మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారి మీద ఉన్న నరఘోష గురించి మాట్లాడుకుందాం. ఈ నరఘోష అనేది శత్రువులు, చెడు చూపులు లేదా ఎవరో కావాలని చేసిన పనుల వల్ల మాత్రమే రాదు. చాలాసార్లు మన మీద మనమే వేసుకున్న భారం వల్ల, మన ఆలోచనలు, మన భయం, మన అనుమానాల వల్ల కూడా నరఘోష ఏర్పడుతుంది. వృషభ రాశి వారు ఎక్కువగా లోపలే అన్నీ దాచుకుంటారు. బాధ అయినా, కోపమైనా, అసంతృప్తి అయినా బయటకు చెప్పకుండా లోపలే పెట్టుకుంటారు. అదే నెమ్మదిగా భారంగా మారి మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఈ సమయంలో మీకు పనులు అడ్డంకులుగా మారుతున్నట్లు అనిపించవచ్చు. చిన్న పని చెయ్యాలన్న ఆలస్యం అవుతుంది. మీరు మంచి చేస్తున్నా ఫలితం రావడం లేదన్న భావన కలుగుతుంది. ఇది నరఘోష ప్రభావం. ముఖ్యంగా మీరు చేసే పనుల్లో చివరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి రావడం, మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీ ఉద్దేశం వేరైనా ఎదుటి వాళ్ళు వేరేలా భావించడం జరుగుతుంది. దీనివల్ల మీకు అనవసరమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారి మనస్తత్వం ఈ సమయంలో చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకే ఎక్కువ ఆలోచించటం, పాత విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, నిద్రపోయే ముందు ఎక్కువగా ఆలోచనలు రావడం జరుగుతాయి. కొంతమందికి అర్థం కాని భయం కూడా కలగవచ్చు. అంతా బాగానే ఉంది కానీ నాకు ఎందుకో మనసు బాగోలేదు అన్న భావన వస్తే దాన్ని తక్కువగా తీసుకోకండి. మీ మనసును మీతో మాట్లాడుతుంది. ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి కానీ ప్రభావం మాత్రం బలంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే ముఖం కడుక్కొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న భారాన్ని దేవుడికి అప్పగించినట్లు భావించండి. మీకు నమ్మకం ఉన్న దేవుడు ఎవరో ఆయన్ని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోండి. పెద్ద పెద్ద సూత్రాలు అవసరం లేదు. నిజమైన మనస్సు చాలు. శుక్రవారం రోజు ప్రత్యేకంగా వృషభ రాశి వారికి చాలా ముఖ్యం. ఆ రోజు వీలైతే తెల్లని లేదా లేత రంగు దుస్తులు ధరించండి. మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించి నాకు తెలియక చేసిన తప్పులను నన్ను క్షమించండి, నాకు శాంతిని ఇవ్వండి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని చాలా వరకు తగ్గిస్తుంది. ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వీలైనంత వరకు ఎవరికైనా అన్నం పెట్టడం, ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి తిండి పెట్టినా, ఒక జంతువుకు ఆహారం పెట్టినా మీ కర్మ తేలిక అవుతుంది. వృషభ రాశి వారికి దానం చాలా త్వరగా ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా పేదవాళ్లకు లేదా అవసరంలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం వల్ల మీ మీద ఉన్న నరఘోష క్రమంగా తగ్గుతుంది. ఇంటి దగ్గర కానీ ఆఫీస్లో కానీ మీకు నచ్చని మాటలు విన్నా వెంటనే స్పందించకుండా కొద్దిసేపు మౌనంగా ఉండటం అలవాటు చేసుకోండి. మీ నిశ్శబ్దమే మీకు కవచం అవుతుంది. ఈ కాలంలో ఎక్కువగా మాట్లాడటం కన్నా తక్కువగా కానీ ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. ఇప్పుడు భవిష్యత్ దిశ గురించి చెప్పాలంటే ఈ నరఘోష శాశ్వతం కాదు. ఇది మీ జీవితంలో ఒక దశ మాత్రమే. మీరు ఈ దశలో ఓర్పుతో, నమ్మకంతో ముందుకు వెళ్తే రాబోయే కాలంలో మీరు చూసే మార్పు మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ విలువను అర్థం చేసుకునే సమయం దగ్గరలోనే ఉంది. మీరు అనుకున్నది ఆలస్యంగా అయినా ఖచ్చితంగా జరుగుతుంది. వృషభ రాశి వారు ఈ వీడియోని మీరు పూర్తిగా విన్నట్లయితే దయచేసి ఒక్కసారి లైక్ చేయండి. మీలాంటి వృషభ రాశి వారికి ఈ మాటలు చేరాలంటే ఈ వీడియోని షేర్ చేయడం చాలా అవసరం. మీ యొక్క షేర్ ఎవరికో మనశ్శాంతిని ఇవ్వవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి లోతైన జాతకాలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విషయాలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక్క మాట, వృషభ రాశి వారు ఓడిపోవడానికి కాదు, నిలబడటానికి పుట్టారు. కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్న మీ లోపల ఉన్న బలం ఎప్పటికైనా బయటకు వస్తుంది. దేవుడు మీ పక్కనే ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. మీ జీవితం త్వరలోనే ప్రశాంతత, స్థిరతత్వం, సంతోషం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.